మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఎర్మోన్ హోలీ మినిస్ట్రీస్ నుండి శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహింపరచబడును అంటున్నాడు. మీరు బహుగా ఫలించాలని మీ ఉద్యోగంలో, మీ వ్యాపారంలో, మీ ఆరోగ్య విషయంలో, మీ బిడ్డల చదువు, వివాహం విషయంలో, గర్భఫల విషయంలో, మీరు చేతి పనులన్నిటి విషయంలో కూడా మీరు బహుగా ఫలించి విస్తరించి అభివృద్ధి చెందాలని దేవుడు తన స్వారూప్యములో తన పోలుకు చొప్పున చేసుకొని మీరు బహుగా ఫలించి అభివృద్ధి పొందించడని దేవుడు ఆయన భూమి మీదకి తీసుకుని వచ్చాడు. అయితే ఆయన మీరు ఫలించడం వల్ల ఏమవుతుంది అంటే, యోహాను సువార్త 15:8 చెప్తాడు, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహింపరచబడును. ఈ రక్షణ పొందిన మనం ఈ భూలోకంలో ఫలించడం వల్ల నీ ఆశీర్వాదం, నీ అభివృద్ధి, నీ ఆరోగ్యం, నీ సాక్ష్యం వలన నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు అన్ని జనుల మధ్యలో ఆయన మహింపరచబడతాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఈరోజు పిల్లరా జ్ఞాపకం చేసుకోండి, ఫలభరితమైన ఆత్మీయ జీవితానికి 3 రకాలైన ద్రాక్ష తోటలు, ఫలభరితమైన ఆత్మీయ జీవితానికి 3 రకాలైన ద్రాక్ష తోటలు మీకు చెప్పబోతున్నాను. మీరు ఫలభరితంగా బ్రతకాలంటే ఈ ఫలభరితమైన ద్రాక్ష తోటల యొక్క అర్థాన్ని మీరు తెలుసుకుని దానిలో ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి ఆ సామర్థ్యతను మీరు గ్రహించినట్లయితే మీరు బహుగా ఫలించుతారు అని ఈ లేఖనం గురించి నేను మీతో చెప్పబోతున్నాను. దేవుని స్తోత్రం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి మనం ఒక 10 వచనాలు మనం చూసుకున్నట్లయితే, అక్కడ ఒక యజమానుడు లేదా తండ్రి అనే దేవుడు ఏం చేశాడంటే ఒక ద్రాక్ష తోటను నాటాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి మనం ఒక 2వ వచనం చూసినట్లయితే అక్కడ శ్రేష్టమైన ద్రాక్ష తోట నాటాడంట. ఆయన తండ్రి అనే దేవుడు ద్రాక్ష తోటలను నాటించాడంట, అవి ఫలించడానికి. ఒక పర్వతం మీద ఆయన చక్కగా సత్తుగల భూమి మీద ఆ దేవుడు ఏం చేశాడంటే, ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయము యెషయా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ఒక మాట నేను చెప్తాను, ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మీతో చెప్పాలని ఆశపడుతున్నాను ప్రభు. యెషయా గ్రంథం 5వ అధ్యాయము చూడండి, 1వ వచనం. నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నా కిష్ణ వాని గూర్చి పాడేదను వినుడి. సత్తువ గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష గెలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. దేవుని స్తోత్రం. ఇక్కడ దేవుడు నా ప్రియుని గురించి ఒక పాట పడుతున్నాడు. అక్కడ తండ్రి అనే దేవుడట ఒక ద్రాక్ష తోటని నాటించాడంట. ఆ ద్రాక్ష తోట పేరు ఏమిటంటే శ్రేష్టమైన ద్రాక్ష తోట. ద్రాక్ష తోట నాటించాడన్నమాట. ఇది ఇశ్రాయేల్ ప్రజలకు సాదృశ్యంగా ఉంది. రెండవదిగా యెషయా గ్రంథము 27వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే 2వ ద్రాక్ష తోట మనోహరమైన ద్రాక్ష తోట నాటించాడన్నమాట. ఇది పరిశుద్ధులకు 1000 ఏండ్ల పరిపాలనకు సాదృశ్యంగా ఉంది. మూడోది యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే నిజమైన ద్రాక్ష తోట. ఇది సంఘానికి, నేటి సంఘానికి ఇది మరి సాదృశ్యంగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ద్రాక్షవల్లి ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. తీగలు ఎవరు అంటే నిజమైన ద్రాక్ష తోట మన ప్రభువైన యేసుక్రీస్తు. తీగలు ఎవరు? మనమే. అంటే ద్రాక్ష చెట్టు ఒక్కటే అది పెద్దది ఈరోజు ప్రపంచం అంతటా వ్యాపించింది.
యేసుక్రీస్తు ప్రభువారే సంఘములకు ఆయన ఒక ద్రాక్ష తొట్టుగా ఉంటే యేసుక్రీస్తు తేగలుగా ఆయన నమ్ముకున్న వారు ప్రపంచం అంతటా కూడా ఈరోజు ఈ సంఘం వ్యాపించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగుని. అయితే జాగ్రత్త వినండి, ఈ తండ్రి నాటించిన తర్వాత కొన్ని కాలం పోయిన తర్వాత ఆయన ఈ ద్రాక్ష చెట్లు నేను నాటించాను కదా, ఈ ఫలాలు చాలా గుత్తులుగా కాస్తే ఆ యజమానుడు వచ్చి ఆ ద్రాక్ష పండును కోసుకుని నోట్లో పెట్టుకున్నాడు. ఎప్పుడైతే నోట్లో పెట్టుకున్నాడో వెంటనే అది కారు ద్రాక్ష కాసిందంట. ఏం కాదు, ఏది ద్రాక్ష అండి? అది కారు ద్రాక్ష కాసిందంట. మనం చూద్దామా? చూడండి, అక్కడ చూసినట్లు 4వ చూడండి. నేను ద్రాక్ష తోట చేసిన దానికంటే మీరేమి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయమనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయట కారణమేమి? కారు ద్రాక్షలు కాసిందంట. ఆయన సత్తు గల భూమి మీద, ఆ భూమి అంతటిని కూడా చక్కగా ఏం చేసినట్టు ఆయన కొండ మీద చక్కగా బాగుగా తవ్వాడంట. అందులో ఉన్న రాళ్ళు ఏరేరంట. అందులో చక్కగా ఆయనకు కావాల్సిన సదుపాయం అంతా శుద్ధి చేసి ఆ తర్వాత యజమానుడు ద్రాక్ష తోట నాటితే ఏం జరిగింది? జాగ్రత్తనండి, ఏం జరిగిందంటే ఇప్పుడు ఆ ద్రాక్ష తోట కారు ద్రాక్షలు కాసిందంట. దేని స్తోత్రం. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఒక మాట అంటున్నాడు చూడండి, ఆయన ఆ 7వ వచనం చూడండి. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము, ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనబడను. నాకు న్యాయం తీర్చాలి అంటున్నాడు దేవుడు. నాకు న్యాయం తీర్చాలి. నేను చక్కని ద్రాక్ష తోట నాటాను కదా, కారు ద్రాక్షలు ఎందుకు కాసినాయి? వింటానండి, కారు ద్రాక్షలు ఎందుకు కాసినాయి అని మనం చూసినట్లయితే నేను మీతో చెప్తాను. మొదట ఆయన 3 ద్రాక్ష తోటల పేర్లు చెప్పాను. అది చత్తుగల భూమి మీద నాటడం చూశాను. చక్కని ఫలాలు కాసింది, కానీ ఇది కారు ద్రాక్ష. హల్లెలూయా చెప్తుంది. ఈ ద్రాక్ష తోటలు అయితే ఎందుకు ద్రాక్ష తోటలు కాసినట్టే ఒక మాట మనం చూస్తాం. చాలా జాగ్రత్తగానండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము ఎందుకు కారు ద్రాక్షలు కాచిని. దానికి కారణం ఏంటి అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:15 చెప్తాడు, దాని వేరు సేదైనందున. అంటే వేరు సేదుగా మారిపోయిందంట. నువ్వు చెట్టు ఎంత బాగా విస్తరించినా అసలు వేరు చేదుగా మారిపోయింది. మీకు అర్థమైందండి? ఈ వేరు సేదుగా మారిపోవటం వల్ల ఇప్పుడు ఫలాలన్నీ కూడా ఎలా మారిపోయింది చెప్పండి? సేదుగా మారిపోయింది. మీకు అర్థమైందా? అంటే వేరు నుంచి సారవంతం అంతా చెట్టుకి వెళ్ళిపోతుంది, వేరు మాత్రం సేదు. యజమానుడు సత్తుగల భూమి శుద్ధి చేశాడు, అన్నీ బాగానే చేశాడు, కానీ ఏరు సేదు అయిపోయింది. రెండవదిగా అంటున్నాడు ఆయన, జాగ్రత్తనండి. తర్వాత దేవుడికి మాట ఉంది, సేదు. రెండోది ఏంటంటే కుళ్ళిన వేరు అంటే యెషయా గ్రంథము 5:24 ఆ వేరు కుళ్ళిన వేరు, ఆ వేరు కుళ్ళిపోయిందంట. ఒక చెట్టుది కుళ్ళిపోయిందంట. హోషేయ గ్రంథం 9:16 చూసినట్లయితే వెండిపోయిందంటే వేరు, వెండిన వేరు అంటే వెండిపోయిన వేరు. తర్వాత మత్తయి సువార్త 13:18 చూసినట్లయితే అది వేరు లేనందున. బైబిల్ గ్రంథం మనం చూస్తాం కదండి, వేరు లేనందున, అసలు వేరే లేదు, కఠినమైన హృదయానికి సాదృశ్యంగా ఉంది. అంటే ఇప్పుడు ఈ 4 రకాలైన వేరు, 1 చేదైన వేరు, 2 కుళ్ళిన వేరు, 3 వెండిన వేరు, 4 అసలు వేరే లేదు. అంటే కఠినమైన హృదయాలు. ఈ వేరులని దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే ఈ ద్రాక్ష తోట ఇజ్రాయెల్ ప్రజలకు సాదృశ్యంగా ఉంటే ఈ వేరులు దేనికి సాదృశ్యం ఉందంటే మనిషి అంతరంగానికి సాదృశ్యం ఉంది, అంతరంగ స్వభావానికి సాదృశ్యం ఉంది. జాగ్రత్తగానండి. ఈ అంతరంగ స్వభావం ఈ ప్రసంగి భక్తుడు చెప్తాడు, మనుషులను దేవుడు యథార్థవంతులుగానే సృష్టించాడు, కానీ వారి అవిధేయత వల్ల వారు ఏమైపోయారంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇష్టానుసారంగా తిరిగి వాళ్ళు పాడైపోయినట్లుగా మనం చూస్తాం. దేవుడు యథార్థవంతులుగానే సృష్టించారు, కానీ వారు అవిధేయులైపోయారు. ఈ మాట మనం చూస్తే ఆనాడు ఆదిలో దేవుడు యోదోను తోటలో ఆదాముని చక్కని తోటలో నాటాడు, శ్రేష్టమైన ద్రాక్ష చెట్టుగా నాటాడు. కానీ ఆదాము అవిధేయత వలన, ఒక మనిషి అవిధేయత వలన భూమి మీదకి పాపం వచ్చింది. ఈ పాపము ప్రపంచం అంతట్లో కూడా ఆ చేదుని వేరుగా నాటిపోయి ఈ రోజున
దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది మీరు విస్తరించని దేవుడు ఫలిస్తే, ఆదాము అవిధేయత వలన, సాతాను మాట ఏంటి పాపం వల్ల ఇప్పుడు ఆ పాపం ఒక విస్తరణని ప్రపంచం అంతా కూడా ఈరోజు మానవాళ్ళందరూ కూడా చెడిపోయినట్లుగా, చేదైపోయినట్లుగా మనం చూస్తున్నాం. అంతరంగ జీవితాలు వాళ్ళు ఇష్టానుసారంగా జీవించారు. హల్లెలూయా. ఈ చేదున జీవితం దేని సాదృశ్యం? వ్యభిచారము. మార్కు సువార్త 7:20 చూసినట్లయితే, హృదయంలోనికి వెళ్ళి మనుషులు అప్రతితం అంటే ఏంటి? జారత్వము, వ్యభిచారము, దొంగతనము, అదేనండి మత్తతులు, కామ వికారము, ఇలాంటి భయంకరటువంటి పాపములు మనుషులు వేలుబడి చేస్తుంది. అర్థమైందండి. అందుకని యజమాడు భూమిని సత్తుగా చేశాడు, కానీ ఆయన చేయవలసిన సదుపాయాలను చేశాడు, కానీ వేరు కుళ్ళిపోయింది. నీవెంత మంచిగా పెంచినా చెప్పండి, నీ హృదయం మంచిగా లేకపోతే ఏం చేస్తావు చెప్పండి? నీ హృదయం పాడైపోయింది. మనిషి జీవితంలో హృదయం పాడైపోయింది. ఈ 4 రకాల వేర్లు 4 రకాల స్వభావాలకు సాదృశ్యం. అంతరంగ స్వభావం సాదృశ్యం, ఆలోచన సాదృశ్యం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈరోజు ఒక మాట, దేవుడు నిన్ను దీవించాలని, దేవుడు నిన్ను బహుగా ఫలింపచేయాలని ఆశపడుతున్నాడు. నీ వేరు ఎలాగొంది? చేదైపోయిందా? నీ వేరు ఎలాగొంది? కుళ్ళిపోయిందా? కుళ్ళిపోయిన జీవితం ఉందా? అంతరంగ జీవితం పాపంతో నిండిపోయిందా? నీ వేరు ఎలాగొంది? ఎండిపోయిందా? అసలు ప్రభువు లేనట్టుగా ప్రార్థన జీవితం పోయిందా? ఆత్మీయ జీవితం పోయిందా? అసలు వేరే లేదా నీ జీవితంలో? అసలు ప్రభుతోనే నువ్వు లేవా? జ్ఞాపకం చేసుకోండి. అందుకని ఈ రోజున దేవుడు ఎంతగా నేను దీవించాలని చూస్తున్నా, ఎంతగా ఫలింపు చేయాలని చూస్తున్నా, నీ అంతరంగ స్వభావం పాడైపోయింది. నీ బ్రతుకు, నీ హృదయం పాడైపోయింది, ఏరుతో నిండిపోయింది. అయితే ఏం చేయాలి తెలుసా అండి? బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అయితే మనం ఏం చేయాలంటే, యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెప్తున్నాడు. యోహాను సువార్త 15:1 మనం చూసినట్లయితే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, గలతీ రాసిన పత్రిక 11:7 అడవి ఒలివ చెట్టు ఉంటుంది, మంచి ఒలివ చెట్టు ఉంటుంది. అంటే అడవి ఒలివ చెట్లు అడవి పూలు పోస్తే, మంచి ఒలివ చెట్లు మంచి రసాన్ని ఇస్తుంది. అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే, అడవి ఒలివ చెట్టు మంచి ఒలివ చెట్లుగా మారాలంటే ఈ అడవి ఒలివ కొమ్మని ఈ మంచి ఒలివ కొమ్మకి అంటుగడతాడు. ఈ మంచి ఒలివ కొమ్మలో ఉన్న సారము అడవి ఒలివ చెట్టులోకి వెళ్ళి అది మంచి ఒలివ చెట్టుగా మారిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అనగా ఆ ఒలివ చెట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మంచి ఒలివ చెట్టు. ద్రాక్షవల్లి నేను, యేసు ప్రభు అంటాడు, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఇప్పుడు నేను మంచి ద్రాక్షవల్లిని, పరిశుద్ధమైన వాడిని, పవిత్రమైన వాడిని. ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి నాలో అంటకట్టబడాలి. అనగా మీరు నాలో అంటకట్టబడాలి. అప్పుడు నాలో ఉన్న సారము మీలోకి వస్తుంది, మీలో ఉన్న సేదు పోతుంది. అంటే మారాన్ని మధురంగా మారుస్తారన్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకుని, ఆయన మన పాపములను వేసుకుని ఆయన పరిశుద్ధత మనకు దయచేశాడు. దీని స్తోత్రం కలుగును గాక. ఆయన పరిశుద్ధత మనకి ఇచ్చాడు. ఆయన దారిద్రుడైపోయి ఆయన దానవంతుడిగా మనం చేశాడు. అంటే అర్థం ఏంటి? ఆయన సారాన్ని, ఆయన పరిశుద్ధతని మనకిచ్చి ఆయన పాపిగా మారిపోయాడు. ఇప్పుడు నువ్వు మంచి కారు ద్రాక్షల పళ్ళు కాసిన నీవు మంచి ఫలాలు ఫలించాలంటే ఇప్పుడు మంచి ద్రాక్ష వల్లైన యేసు ప్రభు దగ్గరికి నువ్వు రావాలి. ఎవరు నా యందు నిలిచి ఉంటారో వారి యందు నేను నిలిచి ఉంటాను, అప్పుడు మీరు బహుగా ఫలిస్తారని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఒకటి, ప్రభు దగ్గర రావాలి పిల్లరా. రెండవది, మరి ఫలింపని ప్రతి తీగను తీసివేయాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నీలో వ్యభిచారం ఉందా? తీసేయి. అక్రమ సంబంధం ఉందా? తీసేయి. అపవిత్రంగా బతుకుతున్నావా? తీసేయి. ఈ రోజున సెల్ ఫోన్లు, టీవీలు, దీనిలో అపవిత్రమైన తీసేయి. త్రాగుడు, ఈ రోజున త్రాగుడు, జోదం, కామ వికారం, ఏవైతే దొంగతనం, దేవుడికి వ్యతిరేకమైన నీ జీవితంలో ఏదుందో అది తీసేయి. లేకపోతే కారు ద్రాక్షాలు, నీ బ్రతుకంతా శాపమే, నీ బ్రతుకంతా రోగాలు, వ్యాధులే, భయంకర ఆదాముకు వచ్చినటువంటి మరణం భయంకరమైన తాండవాడతాయి. ఆ యేసు ప్రభువారు నీ కోసం నా కోసం మరణించి తన పరిశుద్ధ రక్తము ద్వారా మన పవిత్రమైన నీతిమంతులుగా మార్చాడు కదా.
యేసే ప్రభు అంటాడు కానీ అంటే ఫలింపని మంచి ప్రతి తీగను తీసిపారేవి అంటున్నాడు. ఈరోజు నీ జీవితం ప్రభా, ఈరోజు నా బ్రతుకులో చేదని వేరుందయ్యా, నా మాటల్లో చేదయ్యా, నా తలంపుల్లో చేదయ్యా, నా ఆలోచనలో చేదయ్యా అని ఈరోజు యేసయ్య దగ్గర నువ్వు ఒప్పుకుంటావా? ప్రియమైన దేవుడు బిడ్డలారా, నేను దేవుడు బహుగా ఫలింపచేయాలని కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 15 చూద్దాం. చేదైన వేరుని పనికిమాలిన తీగలు మీరేం చేయాలండి? తీసివేయమన్నాడు. అప్పుడు మీరు బహుగా ఫలిస్తారని ప్రభు చెప్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎగ్జాంపుల్ మాట చెప్తాను. పేతురు ఉన్నాడు కదండి, పేతురు యేసు ప్రభుతోనే ఉన్నాడు. కానీ పేతురు యేసు ప్రభుతోనే తిరిగాడు, యేసు ప్రభుతోనే ఉన్నాడు. కానీ ఒక సమయం వచ్చింది, కానీ పేతురు యేసు ఎవరో నాకు తెలియదు అన్నాడు. యేసుతోనే ఉన్నాడు, యేసు ఎరగనన్నాడు. అంటే అతని వేరేమైపోయింది? యేసుతున్నాడు, అతని శిష్యుడిగా దేవుడు చేశాడు. మంచి చేపలు బట్టే కాదు మనుషులు బట్టే జాలరుగా దేవుడు చేయాలనుకున్నాడు. కానీ అంతరంగ స్వభావం మాత్రం కుళ్ళిపోయిన వేరు, చేదైన వేరు, అబద్ధం ఆరి వేరు, బొంకేవాడు, తెలుసండి, పాత జీవితాన్ని తిరిగిపోయినవాడు. ఇప్పుడు ఆ పేతురు ఏం చేశాడో తెలుసండి? ఒకటి, యేసు ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడ్డాడు. ప్రభా నన్ను క్షమించండి ప్రభా, నన్ను క్షమించమని ఆ పేతురు పశ్చాత్తాపడ్డట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును. పశ్చాత్తాపడి ఎలుగెత్తి ఏడ్చాడు బయటకు వచ్చి, ప్రభా నేను అంత దుర్మార్గను ప్రభా, నేను నిన్ను ఎరగనని చెప్పాను ప్రభా అని. అందులో ఉన్న పనికి మాలిన తీగలన్నీ కూడా తీసివేశాడు. పనికి మాలిన తీగలన్నీ కూడా మనం తీసేసినట్లుగా మనం చూస్తాం. రెండవదిగా ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అటువంటి అడవి ఒలివ చెట్లు అంటే పేతురులోనికి ఇప్పుడు పరిశుద్ధాత్మతో అంటగట్టబడ్డాడు. ఇప్పుడు అంటే యోహాను అపొస్తలుల కార్యము 2 మనం చూసినట్లయితే పేతురు తన శిష్యులందరూ కూడా మేడగదిలో ప్రార్థించినప్పుడు దేవుని ఆత్మ వాళ్ళకు వచ్చింది. అప్పుడు పేతురు ఆత్మతో నిలబడి అప్పుడు ధైర్యంగా ప్రకటిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. పేతుర్ని దేవుడు పనికిమాలిన తీగలు తీసివేశాడు, పశ్చాత్తాపడ్డాడు. రెండోది పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అప్పుడు అతనిలోకి సారం వచ్చేసింది, సేదుపోయి సారం వచ్చింది, పరిశుద్ధాత్మ నింపబడ్డాడు. మూడోది ఇప్పుడు బహుగా ఫలిస్తున్నాడు. దేవుని స్తోత్రం, మంచి ఫలాలు ఫలిస్తున్నాడు. ఒకప్పుడు యేసు ప్రభు ఎరగనన్నాడు, ఒకప్పుడు వలలు తీసుకుని పాత జీవితానికి వెళ్ళిపోయాడు, ఒకప్పుడు పేతురు వివాదాలు అడిగిన మనిషి, పాతం చేయకుండా నిద్రపోయినాడు, శోధనలో పడిపోయిన మనిషి. అలాంటి పేతురు ఇప్పుడు ధైర్యంగా లేచి నిలబడి అపొస్తలుల కార్యాల గ్రంథం మనం చూస్తాం. ధైర్యంగా లేచి నిలబడి యేసు ప్రభు గురించి ఆయన ప్రకటన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అపొస్తలుల కార్యాల గ్రంథము 2:14 మనం చూసినట్లయితే పేతురు లేచి నిలబడి ఒక్క ప్రసంగముతో 3,000 మంది ప్రజలు బాప్తీసం పొందారు. హల్లెలూయా, బహుగా ఫలించాడు. అర్థమైందండి. ఇప్పుడు చేదు ఫలాలు కాసిన వ్యక్తి ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి అవన్నీ కూడా తీసివేసిన తర్వాత పరిశుద్ధాత్మతో దేవుని దగ్గరకు వచ్చి నింపబడిన తర్వాత మంచి ఫలాలు తీస్తున్నాడు, మనోహరమైన ఫలాలు ఫలిస్తున్నాడు. 3,000 మంది ప్రజలు రక్షించాడు. రెండవదిగా ఆ పేతురు ఒకప్పుడు చేపలు పట్టే జాడన్నాడు, గలలేనివాడన్నాడు. ఇప్పుడు పేతురు కోసం వేలాది మంది ప్రజలు ఎదురు చూసినట్లుగా మనం చూస్తున్నాం. వేలాది మంది ప్రజలు 5:14 అపొస్తలుల కార్యం గ్రంథం పేతురు రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పేతురు నీడ పడితే కుష్ఠరోగులైనా, కుంటివాళ్ళైనా, పక్షవాతం కలిగిన వారైనా వాళ్ళు స్వస్థత పొందుతున్నారు. ఒకప్పుడు ఎవరైతే పేతురుని అసహించుకున్నారో ఇప్పుడు ఆ పేతురు రాక కోసం ఎదురు చూస్తున్నారు. బహుగా ఫలించాడు. దేవుని స్తోత్రం కలిగిన. 3, పేతురు బండ మీద సంఘాన్ని దేవుడు కట్టాడు. పేతురు బండ మీద సంఘాన్ని కట్టాడు. ఈరోజు ప్రపంచం అంతటా సంఘాలు నిర్మించబడ్డాయి. 4, పేతురికి పరలోకపు తాళపు చెవులే ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు భూలోకంలో ఏది ఇప్పుతావో పరలోకంలో ఇప్పబడుతుంది, భూలోకంలో ఏది బంధిస్తావో పరలోకంలో బంధించబడుతుంది. పరలోకపు ఐశ్వర్యం, పరలోకపు నిధులన్నీ ఆ పేతురికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. 4, యేసుక్రీస్తు 2వ రాకడలో 1000 ఏండ్ల పరిపాలనలో ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి పేతురు 12 గోత్రం సింహాసనం మీద కూర్చుని శిష్యులు తీర్పు తీర్చేవాడుగా పేతురుని దేవుడు ఆస్వాదించాడు. ఆ తర్వాత పేతురు బహుగా ఫలించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈరోజు ఈ శ్రేష్టమైన వాక్యం వింటున్న నీలో కారు ద్రాక్షలు ఉన్నాయా? కాని ఫలాలు ఫలిస్తున్నావా? ఇప్పుడే ప్రభు చెప్తున్నాడు, పనికిరమాలిన తీగలన్నీ తీసే. దేవుడు
నిన్ను బహుగా ఫలించాలని కోరుకుంటున్నాడు. పేతురు ఏ విధంగా ఫలించాడో, పేతురు ఏ విధంగా కనపరచబడ్డాడో నిన్ను కూడా దేవుడు ఫలింపచేస్తాడు. దేని స్తోత్రం. ఈరోజు యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, నేను మంచి ద్రాక్షలు నాటను కానీ కారు ద్రాక్షలు కాచారు. ప్రభు కారు ద్రాక్షల కోసం చూడటంలా నిన్ను ఫలించే ఒక మంచి ఫలాల కోసం చూస్తున్నాడు. ఆ ఫలాలు నువ్వు పొందుకోవాలి. ప్రభుతో నువ్వు అంటకట్టబడు. పశ్చాత్తాపడి కానీ ఆ పనికిమాలిన తీగలు తీసివేసే ఆ ప్రభు ఆత్మతో నింపబడు. దేవుడు అద్భుతమైన ఫలాలు మీరు బహుగా ఫలిస్తారు. మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహింపరచబడతాడు. దేని స్తోత్రం కలుగు. ఆదాము పోగొట్టుకున్నటువంటి ఆ ఫలాల్ని యేసు ప్రభు ద్వారా ఈరోజు మనందరికీ కూడా దేవుడు ఫలభరితమైన జీవితాన్ని ఇచ్చాడు. అయితే నువ్వు చేయాల్సిన 3 పనులు. ప్రభు దగ్గరికి రావాలి, పశ్చాత్తాపడి పనికిమాలిన తీగలు తీసివేయాలి, పరిశుద్ధాత్మతో అంటకట్టబడాలి. అప్పుడు దేవుడు నీ జీవితాన్ని బహుగా ఫలింపు చేస్తాడు. ప్రియుల ఒక మాట, ఒకవేళ ప్రభు చెప్తున్నప్పుడు కూడా నీ బ్రతుకును మార్చుకోకుండా చేదైన వేరుగానే ఉంటాను, కుళ్ళిపోయిన వేరుగానే ఉంటాను, నేను ఎండిపోయిన వేరుగానే ఉంటానంటే ఒక దినాన దేవుడు తీర్పు దినాన ఆయన ఆ పొట్టంతటిని కూడా తీసి ఆరని అగ్నిలో కాల్చివేస్తాడు. యేసు ప్రభు రాకడలో వచ్చినప్పుడు మన బ్రతుకులు చేదుగా ఉంటే, ఎండిపోయినట్టుగా కుళ్ళిపోయినట్టుగా మన జీవితం ఈ లోక సంబంధమైన బ్రతుకుంటే యేసు ప్రభు 2వ రాకడలో ఆరని అగ్నిలో మన తీర్పులోకి వెళ్ళిపోతాం, నిత్య నరకాగ్నిలో ఉంటాం. ఈరోజే ప్రభు దగ్గరికి వచ్చి పేతురులాగా పశ్చాత్తాపడి నా చేదు బ్రతుకుని తీసే ప్రభు అని యేసు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తావా? నిన్ను దేవుడు బహుగా ఫలింపు చేస్తాడు, బహుగా విస్తరింపు చేస్తాను ప్రభు కోరుకుంటున్నాడు. అలాంటి మరి శ్రేష్టమైన ద్రాక్ష పళ్ళు, మధురమైన ద్రాక్ష పళ్ళు మరి ఫలించి నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ కలిగిన సమస్తములో కూడా మీరు బహుగా ఫలించి విస్తరింపు చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధమైన మా తండ్రి, పరిశుద్ధమైన పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నాయనా, ఈ శ్రేష్టమైన సందేశం ద్వారా ఇంకెవరైతే చేదైన వేరుందో, ఎవరైతే పనికిమాలిన తీగలు ఉన్నాయో అవన్నీ తీసేసి, శాపాన్ని తీసేసి వాళ్ళ ఆశీర్వాదాన్ని ప్రభా, వాళ్ళకి ప్రభా శాంతిని, సమాధానాన్ని, సమృద్ధిని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.